కాంతి టీవీ ఛానల్ ద్వారా రెండంచుల ఖడ్గం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన టీవీ ప్రేక్షకులకు క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెబుతుండగా సహాయం చేయండి. వినబోయే మీ పిల్లలు చెప్పబడుతున్న మీ మాటల్లోని భావాన్ని గ్రహించగలుగుటకు కృప చూపించండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను మీతో చెప్పబోయే అంశం ఎవరు గొప్పవారు. ఎవరు గొప్పవారు? సహజంగా ప్రతి మనిషి తను గొప్పగా ఉండాలని ఆలోచిస్తాడు, తను గొప్పవాడిని అవ్వాలని ఆలోచిస్తాడు. అలా ఆలోచించడం మంచిదే, కానీ లేనిపోని గొప్పలకు వెళ్ళడం అనేది అంత మంచిది కాదు, శ్రేయస్కరం కాదు. సొలొమోను గారు చెప్పిన ఒక మాటను ఆలోచిస్తే, లేమిడి గలవారు కూడా, కొంతమంది లేమిడి గలవారై ఉండి కూడా ధనవంతులుగా చెప్పుకునే వాళ్ళు కలరు. అలాగే ధనవంతులైన వారు లేమిడి గలవారుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారని సొలొమోను గారు చెప్పడం మన సామెతల్లో చూస్తాం. లేని పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళేదో ధనవంతులుగా చెప్పుకునేవారు లేనిపోని గొప్పలకు వెళ్ళిపోతుంటారు. లేనిపోని గొప్పల కోసం అనేక అప్పులు చేస్తుంటారు, తిప్పలు పడతారు, తర్వాత బాధలు అనిపించాల్సి వస్తుంది. కాబట్టి లేని దాన్ని చెప్పుకోవడం అంత మంచిది కాదు. మనకి లేని గొప్పలకు వెళ్ళడం, అలాగే గొప్పవారైన కూడా తక్కువ వారుగా చెప్పుకోవడం అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, అంటే కొంతమంది వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు పిసినితనంగా ఉంటారు. ఎవరికి వాళ్ళ గురించి చెప్పుకోరు, ఎందుకంటే తర్వాత వాళ్ళకి ఏదైనా వాళ్ళ వల్ల నష్టం జరగవచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా వాళ్ళ అప్పులు అడుగుతారు అనే ఉద్దేశంతో చెప్పుకోవడానికి ఇష్టపడరు. పిసినితనంగా ఉండడం అన్ని సందర్భాల్లో మంచిది కాదు. అయితే దేవుని విషయాల్లో పిసినితనంగా ఉండడం అనేది మంచిది కాదు. అయితే ఈ గొప్పలు అనేవి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక రకంగా ఉంటుందని మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే వాక్యం చెప్తున్నట్టుగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబం అనగానే అంటే ఈ జీవిత కాలంలో చూపించే డంబం గురించి జీవ డంబం అని చెప్పబడింది వాక్యంలో. డంబం అనగానే వాళ్ళ స్థితికి మించి గొప్పలు చెప్పుకోవడాన్ని డంబంగా చెప్పచ్చు. ఇది మంచిది కాదు. అంటే శరీరాశ అందరిలోనూ ఉంది, అలాగే నేత్రాశ అందరిలోనూ ఉంటుంది. అవి ఎందుకంటే లోకంలో ఉన్నాం కాబట్టి అవి లోక సంబంధమైనవే అని అన్నాడు కాబట్టి వాక్యంలో అవి అందరిలోనూ ఉంటాయి. కానీ వీటిని అన్నిటిని మనం అణుచుకుని దేవుడి పిల్లలుగా, ఆత్మలుగా, శరీరంలో వచ్చే ఈ శరీర ఆశను, నేత్రాశను, జీవకుటుంబాన్ని మనం అణుచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ డంబం అనేది ఒక ప్రమాదకరమైంది. లేనిపోని డంబాలకు వెళ్ళడం వలన లేనిపోని ఖర్చులు ఉంటాయి, లేనిపోని మాట్లాడడం వల్ల ఇతరుల దగ్గర చెడ్డైపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ డంబం వలన, ఈ శరీరాశ, నేత్రాశ, ఈ డంబం వలన లేనిపోని భ్రష్టత్వానికి లోనయ్యే పరిస్థితి కూడా మనలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దాని గురించి మరి దేవుడు మనం దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రణాళిక ప్రకారంగా ఆయన సంకల్పాన్ని జరిగించినట్టుగా మనం చూడగలం. యేసుక్రీస్తును పంపించాడు, పరిశుద్ధాత్మను పంపించాడు, మహాజ్ఞానాన్ని రాయించాడు. దాని గురించి దేవుడు ఆయన మాటల్లో ఏం చెబుతున్నాడో చూద్దాం. అపోస్తులుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దేవుడు తన మహిమ గుణాతిశయాలను బట్టి ఆయన అమూల్యమును అత్యధికములైన వాగ్దానాలని అనుగ్రహించాడు అని భక్తుడు చెబుతున్నాడు. ఏంటి మనకిచ్చిన అమూల్యం అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు అమూల్యమైన వాడు, అందరిలాంటి వాడు కాదు. ఆ యేసుక్రీస్తుని దేవుడు మన కోసం పంపించాడు, అలాగే పరిశుద్ధాత్మను పంపించాడు, అత్యధికములైన వాగ్దానాలను రాయించాడు అని అంటున్నాడు. ఏంటి? లోకమందు ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి యేసుక్రీస్తును తండ్రి అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించినట్టుగా చెప్తున్నాడు. కిందకు చూస్తే, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. అయితే
ఆశ మంచిదే కానీ దురాశ అనేది మంచిది కాదు. దురాశ గర్భాన్ని ధరించి పాపానికి అనగా పాపం పరిపక్వై మరణానికి కన్ను. దురాశ అనేది మనం దేవుని ఆజ్ఞలకు భిన్నంగా చేసేదే దురాశ. అంటే ఆజ్ఞను అతిక్రమించేదే దురాశ. అలాంటి దురాశను అనుసరించడం వల్ల అంటే లోకాన్ని ప్రేమించడం, శరీరాశను ప్రేమించడం, నేత్రాశను ప్రేమించడం, డంబాలు లేనిపోని జీవడంబం కలిగి ఉండడం, దీన్ని వలన దురాశలు వస్తాయి. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును, అంటే ఇలాంటి దురాశలను అనుసరించడం వల్ల మనం లోకమందున్న భ్రష్టత్వాన్ని మనకు అంటించుకుంటున్నాం. లోకమందున్న భ్రష్టత్వాన్ని మనం కలిగి ఉంటున్నాం. అందుకనే ఈనాడు క్రైస్తవుల్లో కూడా లేనిపోని గొప్పలకు వెళ్ళిపోవడం వల్ల అనేక తిప్పలు పడడం. అయితే గొప్పలకు వెళ్ళిపోతూ వీళ్ళు చెప్పుకుంటూ దేవుని పని జరిగించకపోవడం లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు, భ్రష్టత్వముని ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడట? మనం లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి, దురాశలను అనుసరిస్తూ లోకమందున్న భ్రష్టత్వం పాలిట మనం పడకుండా దాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే దేవ స్వభావం మందు పాలువారు, అంటే దేవుని స్వభావంలో మనం పాలువారు అవ్వాలి. అందుకోసం ఆయన అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలు అమూల్యమైన వాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన లాంటివాడు మనకి ప్రపంచంలో ఎవరో కనిపించరు. డమ్ము లేదు ఆయనలో, శరీరాశ లేదు, నేత్రాశ లేదు. ఆయన గొప్ప విషయానికి వస్తే ఆయన ఎంతో తగ్గించుకున్నాడు మనల్ని రక్షించడానికి. ఆయన మనల్ని రక్షించడానికి ఎంతో తగ్గించుకున్నట్టుగా మనం చూడగలం. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూడగలం. వచ్చి మనుషుని ఆకారంలో కనబడ్డాడు. మనుషునిగా రావడానికి తను రిక్తునిగా చేసుకున్నాడట. ఆయన శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు. ప్రతి దాన్ని ఆయన కలిగించాడు అని మనకు తెలుసు. అయితే అంత శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన కూడా తను రిక్తునిగా చేసుకున్నాడు. ఏ శక్తి లేనివాడిగా ఒక మనిషిగా, అది దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే పేదవాని కుటుంబంలో పుట్టాడు. అంటే అంత తగ్గించుకుని మనల్ని రక్షించడానికి ఆయన అంత తగ్గించుకున్నాడు అని అంటే ఆయనలో డంబం, గొప్పతనాల విషయంలో ఆయన ఆలోచించలేదని మనం చూడొచ్చు. ఇకపోతే అత్యధికములైన వాగ్దానాలను అనుగ్రహించాడు. మరి ఈ బైబిల్ కూడా దేవుడిచ్చిన వాగ్దానం, ఈ సత్యం అనేది మనకు మంచిది. ఇది ఒక ఆశీర్వాదం లాంటిది, పరలోకానికి నడిపించేది, మనకు అవసరమైంది. ఇది ఎలా వాగ్దానాలని మీరు అనుకోవచ్చు. ప్రపంచంలో కొంతమంది గొప్పవాళ్ళని ఉద్దేశించి, వాళ్ళు చెప్పిన మాటలను ఉద్దేశించి సూక్తులుగా చెప్తుంటుంటారు. సాక్షి పేపర్ మీరు చూసే ఉంటారు. అందులో ఫ్యామిలీలో ఒక సూక్తిని రాస్తుంటుంటారు. అంటే వాళ్ళు చెప్పిన గొప్ప మాటని. అలా మీరు ఆలోచిస్తే బైబిల్లో ఉన్నవన్నీ సూక్తులు, మంచి గొప్ప మాటలు, మనల్ని మంచిగా తీర్చిదిద్దేవి, మన బ్రతుకుని చక్కదిద్దుకునేవి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు అమూల్యమైన అత్యధికులైన వాగ్దానాలను మనకు అనుగ్రహించాడు. ఈ మంచి మాటల్ని మనకు దేవుడిచ్చాడు. వీటిని అనుసరిస్తూ దురాశను అనుసరించకుండా లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకుని దేవస్వభావమందు పాలువారు అవ్వాలి. మనం ఒక యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచిస్తే ఆయన ఎంతో తగ్గించుకుని మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడని మనకు తెలుసు. అందుకనే ఆయన తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాడు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పాడు. అయితే మనం ఒక సంగతి ఆలోచించాలి ప్రియమైన వాళ్ళారా. మరి యేసుక్రీస్తు ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. ఆయన ఎక్కడ హెచ్చింపబడ్డాడు అంటే ఈ లోకంలో ఆయన హెచ్చింపబడలేదు, పరలోకంలో ఆయన హెచ్చింపబడినట్టుగా మనం చూడగలం. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకు పరిణామాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూడగలం. నిజంగా ఆయన ఒక రాజు కాదు, ఏదో ఒక మంత్రిలాగా, ఒక ముఖ్యమంత్రిలాగా, ఒక ప్రధానమంత్రిలాగా ఏదో పథకాలు అమలు చేసిన వాడు కాదు. ఆయన పేరు గుర్తుపెట్టుకోవడానికి ఆయన చనిపోయేటప్పటికి మనుషుల చేత తృణీకరింపబడి చనిపోయినట్టుగా మనం చూడగలం. అలాంటి ఆయన్ని దేవుడు హెచ్చించాడు. ఎందుకో తెలుసా? ఆయన చేతుల్లో ఉంది. ఆయన దేవుని దృష్టికి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మనల్ని రక్షించాలని దేవుడు ఆయన హెచ్చించాలనుకున్నాడు. అందుకని అందరికంటే పరిణామాన్ని అనుగ్రహించాడు. ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని ఘనత, పేరు ఆయనకే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఆయన సకపురుషుడిగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నట్టుగా, హెచ్చింపడినట్టుగా చూడగలం. అంటే ఆయన దేవుడి దృష్టికి తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని దగ్గరకు కుడిపార్శ్వమున కూర్చునే అంతగా హెచ్చింపబడినట్టుగా మనం చూస్తారు. కాబట్టి మనం దేవుడి దృష్టికి తగ్గించుకుంటే, ఈ లోకంలో తండ్రి పని చేయడానికి, అనేకులను రక్షించడానికి దేవుని దృష్టికి మనం తగ్గించుకుంటే
మనం పరలోకంలో హెచ్చుకోబడతామన్నది యేసుక్రీస్తు మాటల సారాంశం. అయితే మరి శిష్యులు ప్రారంభంలో వాళ్ళు ఎన్నో వివాదాలు కలిగి ఉండేవాళ్ళు. కొన్ని మాటలు దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు వాళ్ళకి అర్థమయ్యే కావు. వాళ్ళు ముఖ్యంగా ఒక వివాదం వచ్చేది, ఎవరు గొప్పవారు అనే వివాదం. ఒక మాట చూస్తే వాళ్ళలో ఈ వివాదం పుట్టినట్టుగా మనం చూడగలం. లోకాసు వార్త మరి 22వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ప్రియమైన వాళ్ళారా, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అనే వివాదం వారిలో పుట్టగా, అంటే వారిలో ఒక వివాదం పుట్టిందట. అపోస్తులు 12 మందే, వాళ్ళు యేసుక్రీస్తు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు ఆ సందర్భంలో. అయితే వారిలో ఒక వివాదం వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని మరి చెప్పుండొచ్చు. ఎందుకంటే వారిలో వివాదం పుట్టింది. ఎవరు ఎలా గొప్ప వాళ్ళు చెప్పుకుంటున్నారు. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడిన అనే వివాదం వారిలో పుట్టింది. అప్పుడు యేసుప్రభువారు మరి లోకంలో గొప్పవాళ్ళు అనేవారు వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తారు, అజమాయిషీ చేస్తారు. కానీ మీరు అలా ఉండకూడదు, ఎవరు గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అందరికీ సేవ చేయాలి అని చెప్తూ ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, మనుష్య కుమారుడు పరిచారం చేయుటకే కానీ పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు అని చెబుతూ అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానం ఇవ్వడానికి వచ్చాడని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే చివరిలో వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ పాదాలు కూడా కడిగాడు. ఎందుకంటే నేను ప్రభువునే, కానీ నేను ఎందుకు మీకు పాదాలు కడుగుతున్నానంటే నేను చేసినట్టుగా మీరు ఇతరులకు చేయాలి. భవిష్యత్తులో వాళ్ళు దేవుని వాక్యాన్ని అనేకులకు ప్రకటించాలి, అనేక నిందల్ని అనేక శ్రమల్ని భరిస్తూ. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ పాదాలు కడిగాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మీరు చూడండి, అంటే దేవుని పని జరగాలని. ఇలా మనం ఆలోచిస్తే వాళ్ళకప్పుడు బాగా అర్థమైందండి. తర్వాత భవిష్యత్తులో యేసుక్రీస్తు లేకపోయినా వాళ్ళు కలిసి ఒకరినొకరు ఘనతగా ఎంచుకున్నట్టుగా మనం చూడగలం. పేతురు గారు పౌలు గారి విషయంలోకి వస్తే, పౌలు గారు తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున రాస్తున్నారు. పౌలు గారికి దేవుడే జ్ఞానాన్ని అనుగ్రహించాడు, కానీ వాటిలో కొన్ని సంగతులు కష్టమైనవి అని అన్నాడు. అంటే పౌలు గారు చెప్పే సంగతుల్లో కొన్ని సంగతులు కష్టమైనవిగా ఉన్నాయి, దేవుడు చెప్పేవే కానీ కష్టమైనవిగా ఉన్నాయి అన్నాడు. అంటే ఇతనికి ఎలా ఉన్నాయి, కొంచెం కష్టంగా అనిపించాయి. అంటే పౌలు గొప్ప చేస్తున్నాడు. తర్వాత కాలంలో వాళ్ళు ఒకరినొకరు గొప్పగా చేసుకున్నట్టుగా దేవుని పని సాగించినట్టుగా మనం చూడగలం. ఆనాటి శిష్యుల్లో అయితే అపోస్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు అనే వివాదం ఉంది తప్ప, అపోస్తుల్లో మాత్రం నేను గొప్పవాడిని అనే వివాదం వాళ్ళకి లేదు. అందరూ అపోస్తులు సమానమే అనే భావన వాళ్ళలో ఉన్నట్టుగా మనం చూడగలం. అయితే మరి మనం గొప్పవాళ్ళుగా అనుకోకూడదా, ఆలోచించకూడదా అని మన అభిప్రాయం మీకు రావచ్చు. అయితే మనం ఏ విషయంలో గొప్పవాళ్ళుగా ఆలోచించాలని అంటే, గొప్పవాళ్ళుగా చెప్పుకోవాలంటే ధన విషయంలో కాదు, లోక సంబంధంగా విద్యను అభ్యసించి కాదు, దేవుని జ్ఞానాన్ని సంపాదించి యేసుక్రీస్తుని కలిగి మనం గొప్పవాళ్ళుగా ఆనందపడాలి, అతిశయపడాలి. అది నెరవేరాలి. అలా దేవుడు కోరుకుంటున్నట్టుగా మన వాక్యంలో చూద్దాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన తన మొదటి ఉత్తరంలో మొదటి అధ్యాయం 31వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. పౌలు ఎక్కువగా మరి ఆయన అతిశయపడినట్టుగా మనం చూడగలం. ఎలా అంటే, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను అన్నాడు. ఈ లోకపు తర్కవాది ఏమాయను. దేవుడు లోకజ్ఞానాన్ని వెరితనంగా చేశాడు కాబట్టి జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు అని మాట్లాడాడు. అలా మాట్లాడిన ఆయన ఎందుకు అలా మాట్లాడాడు? ఎవరు జ్ఞానులా, ఏరు ఎక్కడున్నారు? ఈ లోకపు తర్కవాది ఎక్కడున్నాడు? దమ్ముంటే రమ్మన్నట్టుగా ఆయన చూడగలం బైబిల్లో పిలిచినట్టుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం చూస్తే ఏమని చెబుతున్నాడు? ఎందుకు ఆయన అలా మాట్లాడాడంటే చెప్తున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని వ్రాయబడింది అంటున్నాడంటే, మనం గొప్ప చెప్పుకోవాలంటే అతిశయం అనగానే గొప్ప చెప్పుకోడు. మనం గొప్ప చెప్పుకోవచ్చు ఏ విషయంలో? ప్రభువునందు అతిశయించాలి. అంటే ప్రభువును కలిగి ఉన్నాం కాబట్టి మనం ప్రభువును బట్టి గొప్పగా ఫీల్ అవ్వచ్చు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా దేవుడు అది రాయించాడు కాబట్టి ఆ మాట మనం అలా అతిశయించాలి. కాబట్టి దేవుని మూలంగా ఆయన యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయన దేవుని మూలంగా మనకేమయ్యాడట? జ్ఞానమయ్యాడట, నీతి అయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట, విమోచన అయ్యాడట. ఇలా ఆలోచిస్తే
ఆయన మనకు జ్ఞానం ఇవ్వడు. అంటే బైబిల్ అనేది జ్ఞానం, లోక జ్ఞానం వెర్రితనం. ఇప్పుడు లోక జ్ఞానాన్ని, వెర్రితనాన్ని మనం ఖండించడానికి యేసుక్రీస్తు మనకు జ్ఞానం అయ్యాడు. వాక్యం యేసుక్రీస్తు. ఈ జ్ఞానాన్ని పట్టుకున్న మనం ఈ లోక జ్ఞానాన్ని ఎలా ఖండించాలి? అతిశయిస్తూ ఖండించవచ్చు. అందుకని ఆయన జ్ఞానం అయ్యాడు అన్నాడు కదా. మామిడి పళ్ళు అమ్మేవాడు కానివ్వండి, చేపలు అమ్మేవాడు కానివ్వండి, నా దగ్గర బాగున్నాయి, ఇవి రుచిగా ఉంటాయి అని చెబుతాడు. అలాగే మనం మనది జ్ఞానం అని, ఇదే జ్ఞానం అని నొక్కి గట్టిగా ఖండితంగా మనం చెప్పచ్చు. అలా చెప్పడానికే ఆయన మనకి జ్ఞానం అయ్యాడు. అలాగే నీతి అయ్యాడు, పరిశుద్ధత అయ్యాడు, విమోచన అయ్యాడు. అలా మనం నొక్కి చెప్పాలి అని మనం చెబుతుంటాం. ముఖ్యంగా మేము చెబుతుంటుంటాం. ఇలా చెబుతుంటుంటే ఈ మధ్య ఒక అతను ఏమన్నాడంటే, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు మూయించమన్నాడు. కాబట్టి వీళ్ళు కోపంగా చెబుతున్నారు, ఆవేశంగా చెబుతున్నారు. అది తప్పు. మూర్ఖుల నోరు ప్రవర్తన ద్వారా మూయించాలి తప్ప మరి చెప్పకూడదు, మాటలు చెప్పి మూయించకూడదు అని చెప్పినప్పుడు నేను ఎన్నో సమాధానాలు చెప్పాను. యోబు తన భార్య దేవుణ్ణి దూషించి మరణం కమ్మన్నప్పుడు యోబు గారు ఏమన్నారో తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు, దేవుని వల్ల మేలు అనుభవించదా కీడు అనుభవింప తగదా అనే మాట అన్నాడు. కాబట్టి తన భార్యను మూర్ఖురాలు అన్నాడు, దేవుని వల్ల మేలే అనుభవించాలి, కీడు అనుభవింప తగదని తన భార్య నోరు మూయించాడని, అలాగే యేసుక్రీస్తు పునరుత్థానం లేదనే సద్దుకయ్యలు నోరు మూయించాడని, తీతుకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు 1వ అధ్యాయం 10-11 వచనంలో విశేషంగా సున్నత సంబంధులు వదరబోతులై ఉన్నారు, కుటుంబాలు పాడు చేస్తున్నారు, వాళ్ళు నోరు మూయించాలని బైబిల్లో ఉన్న మాటలు చెప్పాను. ఇన్ని చెప్పిన అతను వాటికి సమాధానం చెప్పకుండా యేసుక్రీస్తు కొరడాలు చేశాడు. కాబట్టి తప్పుని ఖండించవచ్చు మనం, బహిరంగంగా అధికారంతో గద్దిస్తూ ఖండించవచ్చు అని నేను చెబితే, ఇతను ఏమంటాడంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన కొరడాలు చేశాడు, మరి మనం పరిశుద్ధులవా పాపులం కదా, కొరడాలు చేయకూడదు అని అంటాడు. అతనికి బైబిల్ తెలియదు ప్రియమైన వాళ్ళ, లౌక్యం తెలుసు. అతను మా దగ్గర నేర్చుకుని వెళ్ళాడు కాబట్టి నేర్చుకున్న దాన్ని మాకే తిప్పి వాడుతున్నాడు. వాడుతూ యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన కొరడాలు చేశాడు, మరి వీళ్ళు పరిశుద్ధులా కొరడాలు చేయొచ్చు. ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన ఎందుకు కొరడాలు చేశాడంటే, దేవుని ఇల్లును, దేవాలయాన్ని వ్యాపారం ఇల్లుగా చేశారు కాబట్టి ఆయన కొరడాలు చేశాడు. మరి ఆయన ఇంటిని గురించిన ఆసక్తి భక్షిస్తుందని వ్రాయబడింది కాబట్టి ఆయన కొరడాలు చేశాడు. ఇప్పుడు ఆయన చేసింది మంచి పని చెడ్డ పని అని మనం ఆలోచిస్తే మంచి పని. ఇప్పుడు మంచి పని మంచివాడే చేయాలా, చెడ్డవాడు చేయకూడదా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు చేసింది మంచి పని అయితే, వ్యాపారం ఇల్లుగా మార్చిన వాళ్ళని గద్దిస్తే ఆయన కొరడాలు చేసి రోకలు చల్లేసి ఎడ్లన్నింటినీ దేవాలయం తోలేయడం మంచిదైతే, ఇప్పుడు ఆ మంచి పని చెడ్డవాడు చేయకూడదా? మంచి పని మంచివాడే చేస్తే మరి చెడ్డవాడు మంచి పని చేయకూడదంటే, చెడ్డవాడు మంచివాడు అయ్యేది ఎప్పుడు? చెడ్డవాడు మంచివాడు అవ్వాలంటే మంచి పని చేస్తేనే కదా. అలా మరి లాజిక్ ప్రకారంగా మనం ఆలోచించిన యేసుప్రభువు వారు మంచివాడు మంచి పని చేసినప్పుడు చెడ్డవాళ్ళమైనా మనం మంచి పని చేస్తే తప్పేటి? ఇతనికి బైబిల్ తెలియదు ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో లోతు తెలియదు కనుకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు కూడా పాపుల్లో నేను ప్రధాన పాపుని అన్నాడు. అలా అన్న పౌలు గారు కూడా బెత్తంతో రావాలినా అని అన్నాడు. మరి దానికి ఏంటి సమాధానం చెబుతాడు? ఆలోచించండి. బైబిల్ లోతులు తెలిసి మాట్లాడాలి. ఒకరిని ఖండించాలన్నా, సరిచేయాలన్నా, తప్పుదిద్దాలన్నా నీకు బోధ తెలిసి ఉండాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. ఏదో నోటుకొచ్చినట్టుగా, ఏదో లౌక్యంతో మాట్లాడడం కాదు. మనం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, మంచి పని చెడ్డవాడు చేస్తే అతను మంచివాడిగా ఎంచబడతాడు. ఒక వ్యక్తికి రక్తం కావాలి, ప్రమాదంలో రక్తం కోల్పోయాడు. రక్తం కోల్పోతే అతని రక్తాన్ని మంచివాడే ఇవ్వాలా, చెడ్డవాడు ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. చెడ్డవాడు కూడా అలాంటి మంచి పని చేస్తే అతను కూడా మంచివాడు అవుతాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు చేసిన పనులు మనం చేయాలి. ఆయన మాదిరిగా ఉండడానికే వచ్చాడు. ఇంకొకపోతే మరొక విషయం మనం ఆలోచిస్తే, బాప్తిస్మం అనేది పాపులమైన మనం పొందాలి. మరి యేసుక్రీస్తు ఎందుకు పొందాడు? ఎందుకు పొందాడో ఆలోచించండి. పాపులు అయినా మనం పొందాలి, కానీ అదే బాప్తిస్మాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పొందినట్టుగా మనం చూడగలం. పొందుతున్నప్పుడు యోహాను యేసుక్రీస్తు వారిని నియంత్రించాడు. నీ వలన మేము బాప్తిస్మం పొందవలసిన వారు ఉండగా ఎందుకు మరి నువ్వు పొందుతున్నావు అని నియంత్రిస్తే యేసుప్రభువారు ఏమన్నారో తెలుసా? నీతి నిమిత్తం నాకు తగి ఉందని అనలేదు, మనకు తగి ఉంది. అంటే ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు, ఆ క్రమాన్ని నెరవేర్చవలసిన బాధ్యత మనకు తగి ఉంది. నీతి నిమిత్తం మనకు తగి ఉందని అన్నాడు.
మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూస్తే, యేసు ఇప్పటి కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చంటే, నీతి అంటే దేవుని వాక్యంలో ఉంది, దేవుని నీతి నెరవేర్చుట, దేవుని వాక్యాన్ని నెరవేర్చుట మనకు తగింది, నాకు తగింది అన్న మనకు తగింది. అందుకనే పాపులైన మీరు బాప్తీసం పొందుతున్న, నీతిమంతుడైన నేను కూడా బాప్తీసం పొందాలి. అదొక క్రమం దేవుడు పెట్టాడు. అంటే పాపులమైన మనం పొందే బాప్తీసాన్ని యేసుక్రీస్తు పొందినప్పుడు నీతి నిమిత్తం మనకు తగింది, అంటే దేవుని వాక్యాన్ని మనం అందరం నెరవేర్చాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వాక్యాన్ని బట్టి కొరడాలు చేశాడు, ఖండించాడు, గద్దించాడు, ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు పాపులమైన మనకు కూడా తగి ఉంది, అది చేయాలి. యేసుక్రీస్తున్నట్టుగా మనం చేస్తేనే దేవుని నీతిని నెరవేర్చిన వారు అవుతాం. ఇకపోతే ఇంకా మనం లోతుల్లోనికి వెళ్ళిపోతే, మరి మనం పాపులమా, యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధులు అయ్యాం. అలా ఖండించడానికి, గద్దించడానికి, వాక్యాన్ని నెరవేర్చడానికే, ఆయన మనం అతిశయించడానికే ఆయన పరిశుద్ధత మనకు అయ్యాడు, జ్ఞానం అయ్యాడు, నీతి అయ్యాడు, విమోచన అయ్యాడు అనే ఈ మాట మరి అలాంటి మూర్ఖులకు తెలియదండి, బుద్ధిహీనులకు తెలియదు, బైబిల్ సరిగా చదవని వారికి తెలియదు. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31 వచనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపాలని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు ఆయన మనకు జ్ఞానం అవ్వాడు, నీతి అయ్యాడు, నెరవేర్చడానికి పరిశుద్ధత అయ్యాడు, విమోచన అయ్యాడు. ఆయన మాదిరిగా వచ్చాడు కదండి, ఆయన చేసినట్టుగా మనం చేయమన్నాడు కదా. అపోస్తలులైన పౌలు కూడా నేను క్రీస్తుని పోలు నడిచాను, నన్ను పోలు నడుచుకోమన్నాడే. నా యందు మీరు చూసినట్టు, ఏ పోరాటాలను అయితే చూసారో విన్నట్టు కార్యక్రమాలు మీరు చేస్తే సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉంటాడు. అంటే ఆయన యేసుక్రీస్తు ఎలా చేశాడో అలాగే చేశాడు, మనం ఆయన చూసి నేర్చుకోమన్నాడు. పౌలు చూస్తే ఎలా ఖండించాడో, ఎలా గద్దించాడో మనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి వీళ్ళకి వాక్యం తెలియదు. ఇంకా మనం ఆలోచిస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనాలు చూస్తే, క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగినట్లు, పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునందున్న అతిశయం మీకు అధికమగినట్లు నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే ఉన్నారని మిమ్మల్ని గురించి వినులాగా క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి. అంటే ఎదిరించి వారికి బెదరకుండా వాళ్ళని ఎదిరించి క్రీస్తు సువార్త కోసం నిలబడాలి. అలా నిలబడడం మీకు రక్షణ, వారికి నాశనం అని చెప్పాడు. అది క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీ అతిశయం అధికమగినట్లు అన్నాడు 26వ వచనంలో చూస్తే. ఇలా ఎదిరించే వారికి బెదరకుండా ఎదిరించేవారు ఈ తరంలో ఎవరని మనం ఆలోచిస్తే బైబిల్ ఓపెన్ సిటీ, ముఖ్యంగా జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు. అయితే ఈయన అతిశయిస్తాడు, దేవుని జ్ఞానాన్ని అడ్డుపడే వాళ్ళని, దేవుని జ్ఞానానికి అడ్డుపడే వాళ్ళకి బుద్ధి చెప్తాడు, దేవుని జ్ఞానాన్ని తప్పుపట్టే వాళ్ళని బహిరంగంగా గద్దిస్తాడు, ఎదిరిస్తాడు, ఎదురు నిలుస్తాడు. ఇది అందరికీ మనకు తెలుసు. ఎవరండి ఇలాంటి వాళ్ళు అంటే జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు పేరు చెప్పక తప్పదు. అయితే ఈయన గురించి ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక అతను ఆయన అంత గొప్పలు చెప్పేసుకుంటాడేటి, ఇలా మాట్లాడిన వాడు క్రైస్తవుడే, ఆయన అంత గొప్పలు చెప్పుకుంటాడేటి, తాడిని తన్నేవాడు ఉంటే వాడిని తలని తన్నేవాడు ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అలా మాట్లాడడం మీరు ఆలోచించండి. అంటే ఈ లాజిక్ వినగానే అవును నిజమే కదా, ఈయనేటి సుందర్రావు గారు ఏంటి ఇంత గొప్పగా చెప్పేసుకుంటాడు, తాడిని తన్నే ఆయన గొప్పవాడుగా చెప్పుకుంటాడు, తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు కదా. ఇది లోక సామెత అండి. ఒక టైసన్ ఒకప్పుడు బాక్సింగ్లో ఛాంపియన్, తర్వాత హోలీఫీల్డ్ అతన్ని కొట్టాడు. అలాగే సచిన్ అధిక పరుగులు చేశాడు, లేకపోతే ఇన్ని పరుగులు చేశాడు, తర్వాత మరొకటి చేయొచ్చు. అది లోక సామెత. లోకంలో ఒకటి తర్వాత మరొకడు తర్వాత మరొకడు గొప్పవాడవచ్చు. కానీ క్రైస్తవుడు ఇతరుల మీద లేక తప్పుడు బోధన బోధిస్తున్న వాళ్ళ మీద ఎదురు నిలిస్తే, గొప్పలు చెప్పుకుంటే, ప్రభువునందు అతిశయిస్తుంటే, తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటున్నాడు అంటే ఇతను ఇంతకీ క్రైస్తవుడా అన్యుడా మీరు చెప్పండి. క్రైస్తవుడు పక్షాన్ని నిలవాలనే పౌలు చెబుతున్నాడు. పక్షం నిలిచి ఎదిరించాడంటే ఎదిరిస్తున్న వాళ్ళని చూసి ఎదిరిస్తూ అతిశయిస్తూ నేనే జ్ఞాన్ని, బైబిలే జ్ఞానం అని అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలనే వాక్యాన్ని నెరవేరుస్తున్న అతను లాంటి వాడిని చూసి అతిశయించవలసింది పోయి, ఆనందించవలసింది పోయి, తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడని మరి అతను మాట్లాడి అతన్ని తప్పుడువాడిగా చేయడు. ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. ఇతను క్రైస్తవుడేనా, అన్యుడా, సాతాను అనుచరుడా? నిజానికి ఆ సామెత తప్పు ప్రియమైన వాళ్ళారా. అది లోక సామెత. అంటే లోకంలో ఎవరు గొప్పవారంటే చెప్పలేరు. ఎందుకంటే తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు. ఈ సృష్టి ఎవరిని చేశారని అంటే విత్తు ముందే చెట్టు ముందు అంటారు. అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం లేదు లోకంలో. అలాగే ఎవరు గొప్ప సమాధానం, కానీ బైబిల్లో ఉంది. ఇతనికి తెలియదు. తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు అన్నది తప్పు. ఒక మాట చూద్దాం ప్రియమైన వాళ్ళారా.
యోహాను సువార్త 13వ అధ్యాయం 15 నుండి 20, యోహాను సువార్త 13వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు చూస్తే, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవాలని నేను మీకు మాదిరిగా ఎలాగ చేసి తిని అని చెప్పుతూ, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు. యజమాని కంటే దాసుడు గొప్పవాడు కాదు. ఎందుకంటే యజమాని దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి యజమానుడే గొప్పవాడు. ఒకవేళ గొప్పవాడు కాదనుకుంటే యజమానుడు వాడు వెళ్ళిపోవాలి. అందుకనే ఏం చెప్తున్నాడు చూడండి, ఎవరు గొప్పవారంటే యజమానుడే గొప్పవాడు, దాసుడు గొప్పవాడు కాదు అని చెబుతూ ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? పంపబడిన వాడు తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఏళ్ళ మీరు ధనులగుదురు. పంపబడిన వాడు పంపిన వాడి కంటే తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని పంపింది ఎవరో? తండ్రి. కానీ తండ్రి మన కోసం ప్రాణం పెట్టలేదు, యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. అయినా ఎవరు గొప్పవారంటే తన పంపిన వాడే గొప్పవాడని యేసుక్రీస్తు చెప్పాడు. ఎందుకంటే ఆ పని అప్పగించింది తండ్రి. ఇది నిజం. అయితే అపోస్తులు ఎంతో పని చేశారు. యేసుక్రీస్తు చేసింది 3.5 సంవత్సరాలే. అపోస్తులైన పౌలు అయితే ఒకసారి రాళ్లతో కొట్టబడి కొన ఊపిరితో విడిచిపెట్టబడ్డాడు. అలాగే ముమ్మారు కొరడా దెబ్బలు తిన్నాడు. ఎంతో కాలం వాళ్ళు శ్రమలు అనుభవించారు. ఎంతోమందిని రక్షణలోకి నడిపించారు. 3,000 మందిని, 5,000 మందిని, 1,000 మందిని నడిపించారు. అలాగని యేసుక్రీస్తు కంటే అపోస్తులు గొప్పవాళ్ళ కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా వాళ్ళు పంపబడిన వారు. ఈ సంగతులు మీరు ఎరుగుదు కనుక మీరు ధనులగుదురు. ఎందుకంటే ఆయన మనల్ని పంపించాడు కాబట్టి మనం వాళ్ళకంటే తక్కువ వాళ్ళు అనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. అంతే తప్ప గొప్పవాళ్ళు అనుకుంటే వాళ్ళు గర్వంతులు అయిపోతారు, పాడైపోతారు. ఇలా మనం ఆలోచిస్తే ప్రారంభ శిష్యులేమో అపోస్తుల చేత పంపబడేవారు. అలా ప్రారంభ శిష్యుల ద్వారా కొంతమంది ద్వారా మనం పంపడ్డాం. నేనైతే జయశాలి స్పీడి సుందరరావు గారి ద్వారా ఇలా పనిలో దేవుని పనులు చేయాలని నిశ్చయిత కలుగున్నాను. అంటే ఆయన నాకంటే గొప్పవాడు. ఇలా నా దగ్గర నేర్చుకున్నవాడు నాకంటే తక్కువవాడు. పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడు. తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని, పంపబడినవాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. అంటే ఈ మాట ఖచ్చితంగా అక్షరాల నిజం, నెరవేరుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ప్రియమైన వాళ్ళారా. ముందు కొన్ని స్కీములు వచ్చాయి. ఆ స్కీములో ఒక వ్యక్తి జాయిన్ అయితే వస్తువు కొనుక్కుని మరో ముగ్గురిని జాయిన్ చేస్తే ఆ ముగ్గురు వలన వచ్చే కమిషన్ ఇతనికి వస్తుంది. ఆ ముగ్గురు మరొక ముగ్గురిని జాయిన్ చేస్తే అవతల ఎవరైతే ముందు జాయిన్ చేశారో వాళ్ళకి కూడా కమిషన్ వస్తుంది. అంటే ఎక్కువ కమిషన్ వాళ్ళకి వస్తుంది. అలాగే ఎవరైతే ఎక్కువ మందిని దేవుని పనిలో నడిపించారో అలా నడిపింపబడిన ద్వారా కొంతమంది నడిపింపబడుతుంటే ఈ ఘనత ముందు వాళ్ళు నడిపించింది ఎవరో వాళ్ళకే వస్తుంది. ఇది వాక్యం, వాళ్ళే గొప్పవారు. కాబట్టి ఇది తాడిని తన్నేవాడు ఉంటే వాడిని తలను తన్నేవాడు ఉంటాడని ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నవాడు క్రైస్తవుని గురించి మాట్లాడడం సత్య వ్యతిరేకం. వాడికి బైబిల్ తెలియదు, తప్పు. ఇలాంటి వాడికి బైబిల్ తెలియదు. కాబట్టి ఇతను ఏమంటున్నాడంటే చెప్పితే మారేలా చెప్పాలని అంటున్నాడు. మారేవాడివైతే మా దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోతావు? మమ్మల్ని తప్పుగా చూపించాలని అమాయకుల ముందు ఇలాంటి లోకలో ఉన్న సామెతలు యుక్తిగా వాడతావు లౌక్యంతో. కాబట్టి నువ్వు మారవు. నీ నోరు మూయబడాలి. మూయబడేంత వరకు నేను ఇలా మాట్లాడతాను, వెంటాడి వేటాడుతాను, నీ నోరు మూయిస్తాను. ఇదే నా కర్తవ్యం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కడి నోరు మూయించబడాలి. మారతాడా వాడు ధన్యుడు అవుతాడు. మారడా వాడు నోరు మూయించి అనేకులను వాడి చేతుల నుంచి రక్షించాలి. అయితే నీకోసం ఒకవేళ మారేలా చెప్పాలంటున్నాను కదా, ఒకసారి నీకోసం ఒక మాట చెప్తున్నాను. మీ టీవీ ద్వారా అతనికి ఈ మాట చెప్తున్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును. తండ్రిగా నీకు వాక్యం చెప్పిన వాడికే చెప్తున్నాను. నేను శిక్షిస్తున్నానా? లోబడు, నేర్చుకో, జ్ఞానం గలవాడు అవుతావు. ఒకవేళ అపహాసకుడిగా నేనే గొప్పవాడిని, ఏదో చేసేస్తున్నాను అనుకుంటావా? అవన్నీ కాలిపోతాయి. దేవుని పని నిలవాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా కొంతమంది నువ్వు దేవుని పనిలో నడవాలి. అదే నీకు వచ్చే కారణం అన్నాడు. ఏమంటున్నాడు? అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఒకవేళ అపహాసకుడు అంటే గర్విష్ఠుడివి, నువ్వు గద్దింపునకు లోబడవు. లోబడతావా? లోబడు, రక్షింపబడతావు. లేదా నాశనానికి వెళ్ళిపోతావు. నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు. అనేక మంది నువ్వు నాశనానికి పంపించకుండా ఉండాలంటే నీ నోరు మూయబడాలి. కాబట్టి నీ నోరు మూయడానికే ఈ ఎపిసోడ్ ద్వారా ఈ మాటలు చెప్పాను. కాబట్టి విన్న ప్రియులారా, ఇలాంటి వారి మాయ మాటలకు మోసపోకండి.
మోసపోయి మీరు అమాయకంగా తప్పు పట్టకండి. దేవుని జ్ఞానంలో నడిచేవాళ్ళని తాడిని తన్నేవాడు ఉంటే తలని తన్నేవాడు ఉంటాడు అనేది ఎవరు గొప్పవారో చెప్పలేని మాట. ఎవరు గొప్పవారు? యేసుప్రభువు వారు చెప్పారు, యజమానుడే గొప్పవాడు దాసుని కంటే, పంపిన వాడే పంపబడిన వాడి కంటే గొప్పవాడు. తన పంపిన వాడే పంపబడిన వాడి కంటే గొప్పవాడు. నేను ఎవరినైనా పంపించాను అనుకోండి, నా దగ్గర ఎవరైనా వాక్యం నేర్చుకుని బయటికి వెళ్ళారా, వాక్యం చెబుతున్నారా? కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాళ్ళని ఆ పనిలో పెట్టింది, అలా వాళ్ళని తీర్చిదిద్దిన వాడే వాళ్ళకంటే గొప్పవాడని యేసుక్రీస్తు చెప్పిన మాట అక్షరాల సత్యం. అది నిశ్చయంగా నెరవేరుతుంది. ఇక్కడ నువ్వు ఎన్ని మాయలు చేసి ఎన్ని చేసి నువ్వు గొప్పవాడు అని ఎన్నైనా చెప్పుకోవచ్చు, గొప్పవాడిగా చూపించుకోవచ్చు. కానీ పరలోకంలో మాత్రం నిన్ను పంపిన వాడే గొప్పవాడు. ఇది బైబిల్ చెప్తున్న జ్ఞానం. కాబట్టి గ్రహించండి, ఎవరు గొప్పవారు అనే విషయాలు మీరు గ్రహించారని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు చెప్పాను తండ్రి, తక్కువ సమయంలో మీ మాటలు చెప్పడం కష్టమైన నాయన చెప్పాను. మీ పిల్లలు ఓపికతో విని ఆలోచించి నాయన వాటిని రాసుకుని ఆలోచించే భాగ్యాన్ని, వాటిని చేపట్టి అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. అలాగే ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సత్యానికి విరోధంగా నాకు చెప్పండి, దానికి తగిన సమాధానాలు చెప్తాను. ఒకవేళ నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావడం లేదా, అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి సంప్రదించండి, దానికి సమాధానం చెప్తాను. ధన్యవాదాలు. సెలవు.